స్టార్ మహేష్ బాబు ప్రతి సినిమా తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్స్ వెళ్తుంటాడు. సినిమాకి గ్యాప్ తీసుకుంటూ ఫ్యామిలీతో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈసారి మాత్రం మహేష్ సోలోగా ట్రిప్ కు వెళ్లాడు. ప్రస్తుతం మహేష్ సోలోగా జర్మనీ వెళ్లినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మహేష్ కు భార్య నమ్రత సెండ్ ఆఫ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఒక్కరే సోలోగా జర్మనీ వెళ్లడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే రాజమౌళితో చేయబోయే సినిమా కోసమే మహేష్ వెళ్లాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. రాజమౌళి షూటింగ్ ప్రారంభించే ముందు భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తారు. హీరోల మేకోవర్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసమే మహేష్ ఇప్పుడు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా కోసం కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ ని విదేశాలకు తీసుకెళ్లారు. మహేష్ తో రాజమౌళి తెరకెక్కించే సినిమా బడ్జెట్ 1000 కోట్ల పైమాటేనని టాక్ నడుస్తోంది. అందుకోసం రాజమౌళి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని, జర్మనీలో మహేష్ కు సంబంధించి కొన్ని టెక్నికల్ వర్క్స్ కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ఒక అడ్వెంచర్లో ఉండబోతోందని, దక్షిణాఫ్రికాతో సహా చాలా దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ బాబు తన జర్మనీ ట్రిప్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసుకుని రానున్నట్టు తెలుస్తోంది. మహేష్ తిరిగి వచ్చిన తర్వాత గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు.